మీరు హైదరాబాద్ గురించి పూర్తి సమాచారం మీ దగ్గర ఉంది. హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, కంపెనీస్ ఏమి వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా పెరిగిందని నెక్స్ట్ 5 ఇయర్స్లో మీ అంచనా ప్రకారం మీరు నేను అన్నట్లు ఒక 100 కిలోమీటర్స్ పరిధిలో ఎలా ఉంటుంది మనం ఊహించుకుంటే 100 కిలోమీటర్స్ పరిధి అంటే మనం కానీ ఏ లొకేషన్ ఒక లొకేషన్ తగ్గట్లు ఒక లొకేషన్ అయితే ఉండదు. కానీ మీకు ఒక అవగాహన ఉంటుంది కంపల్సరీ ఈ లొకేషన్ అయితే బెస్ట్, అంటే ఈ లొకేషన్ అయితే కొంచెం టైం పడుతుందని ఉంటుంది కొన్ని. మీకు మీ అంచనా ప్రకారం బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ? సౌత్ సైడ్ అండ్ ముంబై హైవే అండి, బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే. ఇంకా ఈ ట్రెండింగ్గా కొనసాగుతూనే ఉంటుంది. అది 100% ఇట్ విల్ క్యారీ ఆన్. ఎందుకంటే కోకాపేట ఒక బ్రాండ్, అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అలానే మీరు అన్నట్లు ఈ బెంగళూరు హైవే, ముంబై హైవే ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఎప్పటికీ అలానే ఉంటుందండి. ఎందుకంటే బాంబే హైవే మనకి ఆల్రెడీ అది ఒక పెద్ద నేషనల్ హైవే అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెల్ డెవలప్డ్ కూడా. అది అక్కడ మనం వెళ్ళి కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ మనకున్న శంకర్పల్లి ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందో, ఎంత ఊర్లు ఉన్నాయో మీకు తెలుసు. అక్కడ ఇప్పుడు గజం 30,000 to 40,000 నడుస్తూ ఉంది. సో అక్కడ వెళ్ళి మనం స్పెషల్గా ఏమీ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఏరియా ఇస్ కంప్లీట్లీ డెవలప్డ్. ఇంకా సౌత్ సైడ్ అంటారా, మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఆన్ దట్ సైడ్. సో నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ అంతా మనకు అక్కడే ఉంటుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ న్యూ పాలసీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఎయిర్పోర్ట్ ఫంక్షనల్ దేర్, ఆ ఏరియాకి మనకి ఎక్కడా తిరిగి దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ దోస్ ఏరియాస్. అంటే రాబోయే కాలంలో ఓల్డ్ హైదరాబాద్, న్యూ హైదరాబాద్ అని అవుతుంది. ఓల్డ్ హైదరాబాద్ మనకి అమీర్పేట, పంజగుట్ట, దిల్సుఖ్ నగర్, ఈ బోయిన్పల్లి ఇవన్నీ ఓల్డ్ హైదరాబాద్ కింద నిలబడిపోతుంది. న్యూ హైదరాబాద్ విల్ బీ ఫ్రమ్ ద వెస్ట్ టు సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఇదంతా న్యూ హైదరాబాద్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్రా కానీ స్ట్రక్చరల్ వైజ్ కానీ చాలా డిఫరెన్స్గా కూడా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్లో చాలా ఎఫెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఉప్పల్ కానీ, నాగోల్ కానీ, ఎల్బీ నగర్ కానీ వెళ్తే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు గచ్చిబౌలి సైడ్ వస్తే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపారిజన్ కూడా మీకు కనబడుతుంది అక్కడ. సో ఓల్డ్ హైదరాబాద్ విల్ రిమైన్ ఓల్డ్ హైదరాబాద్. ఇంకా అక్కడ మనకి డెవలప్ చేయడానికి ఏమీ లేదు. ఆల్ ద న్యూ డెవలప్మెంట్స్ ఆర్ కమింగ్ టువర్డ్స్ సౌత్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. సో ఇంకా గోయింగ్ ఫర్దర్ మనకి హైదరాబాద్ అంటే ఈ సైడే జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మేడం ఇదంతా? ఆల్రెడీ డెవలప్ అయిపోయామండి. ఇంక ఇది గ్రాడ్యువల్గా గ్రో అవుతూనే ఉంటుంది. 5 years బట్టి 5 years వరకు ఎంత గ్రోత్ ఉంటుందో అంత గ్రో అవుతుంది. ఇంకో 10 years అయితే ఇంకా మార్వెలస్గా గ్రో అవుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గ్రాడ్యువలీ గ్రోయింగ్. ఇప్పుడు గవర్నమెంట్ మారిన కొత్త ప్రాజెక్ట్స్ ఏది ఆగలేదు అక్కడ ఆ ఏరియాస్లో. సో డెఫినెట్లీ ఆ ఏరియాస్లో మనకి గ్రోత్లో ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇన్వెస్టర్స్ మనీ ఈజ్ నాట్ ఇన్ పూల్. అందరూ కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ దేర్ విల్ నాట్ బీ ఎనీ what do you say, no forecast which says that it is going to fall down, ఈ ఏరియా ఆగిపోతుంది, అలాంటివి ఏమీ ఉండదండి. ఈ ఏరియాస్ ఆర్ ఆల్ ఆన్ ద రైట్ ట్రాక్. మీరు గతంలో మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో 111 గురించి పెద్ద ఎత్తున అది ఆ వీడియో అయితే వైరల్ అయింది. అంటే పాత గవర్నమెంట్ ఎలా ఉంది, దాని మీద తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడేం గవర్నమెంట్ మారింది. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 111 జీవో మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? 111 జీవోలో చాలామంది ఇన్వెస్ట్ చేశారు, ఆ జీవో ఎత్తేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి ఇప్పుడున్న ప్రీవియస్ గవర్నమెంట్లో కావచ్చు? ఒకవేళకైనా దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే రేట్లు తగ్గుతాయా, పెరుగుతాయా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 111 జియోకి స్టేట్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ. మీరు ఇప్పటికీ అదే మాట మీద ఉంటారు? అదే మాట మీద ఉన్నానండి. బికాస్ దిస్ కమ్స్ అండర్ ద సెంట్రల్ ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ కిందకు వస్తుంది ఇది. సో 111 జియో ఒకప్పుడు ఎందుకు క్రియేట్ చేశారు అంటే టు కన్జర్వ్ వాటర్. అప్పుడు మనకి గండిపేట ఆ ఏరియాస్లోనే మనకి వాటర్ ఉంటుంది. వాటర్ ప్రాబ్లం ఇప్పుడు లేదు అని చెప్పి కూడా గత ప్రభుత్వం కూడా చూడటం కూడా జరిగింది. 111 ఏరియాస్లో జియో ఎత్తేసి చూడమని చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. 3 years బ్యాక్ మనకి కంటిన్యూస్గా వర్షాలు ఉన్నప్పుడు ఆల్ దీస్ ఏరియాస్ దట్ కేమ్ అండర్ 111 జియో మొత్తం మునిగిపోయింది. సో ఏ లెక్కన వాళ్ళు ఎత్తుతారంటే 111 జియో? 111 జియో ఎత్తేసినారు అంటే అక్కడ ఒక రెసిడెన్షియల్కో లేదంటే కమర్షియల్కో పర్మిషన్ ఇచ్చినట్టు. అంత లో లయింగ్ ఏరియాస్లో హౌ క్యాన్ ద గవర్నమెంట్ గివ్ పర్మిషన్? It is not possible. It is not possible with the state government. 1,43,000 ఎకరాలు అలానే ఉండిపోవాల్సిందేనా? అలా ఉండటమే మేలండి. ఎందుకంటే బేసిక్లీ మనకి కూడా గ్రీన్ బెల్ట్ అవసరం. మనం ఉండే ఏరియాస్లో మీరు చూస్తే వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అవుతుంది హైదరాబాదు. ఎంత వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అయినా కూడా మనం దుబాయ్ లాంటి కంట్రీస్ లాగా అవ్వలేమండి. ఎందుకంటే ఇప్పుడే మీరు హ్యూమిడిటీ లెవెల్గా చూస్తే మీరు జస్ట్ ఇమాజిన్, మనకి డిసెంబర్లో కూడా వీఆర్ స్వెట్టింగ్. ఎందుకు అంటే పొల్యూషన్, పాపులేషన్ వెరీ హై అయింది. ఇంకా ఈ 111 జియో కూడా ఎత్తేస్తే ఇప్పుడు ప్రస్తుతం 111 జియో మొత్తం గ్రీన్ బెల్ట్లో ఉంది.
చెట్లు కానీ పొలాలు కానీ లేదంటే అన్నెసెసరీ అన్వాంటెడ్ వీడ్స్ చెట్లు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ దేర్. అంటే ఏంటి, మనం ఎమిట్ చేసే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడానికి మన చుట్టుపక్కల ఈ గ్రీన్ బెల్ట్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి మొత్తం సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ వస్తే వాట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్? వీ కెన్ నాట్ గో అవుట్. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏసీ బస్సెస్, ఏసీ ఆటోలు, ఏసీ బైకులు కావాల్సి వస్తుంది మనకి. See, it's not the matter of only selling land. You have to create a space for people to live. So ఆ 111 జియో ఎత్తేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. దానికి డిసిషన్ ఇస్ నాట్ జస్ట్ వన్ పర్సన్. సో Yes. that is not an easy task. Yes. And it is not possible even with this government also.